అమ్మమ్మ పక్క పాయింట్ ఊరుకోవచ్చు. అమ్మమ్మ మాట్లాడతా మాట్లాడాను. మీరు గట్టి మాట్లాడు. అందరు మంచిగా ఉండరు అని చెప్పి మంచిగా అయ్యా, అందరు మంచిగా అందరు బాగుండ్రా? బాగుండ్రా, అంత బాగుండ్రా. అంత కలిసిమెలిసి ఉండు బిడ్డ, అంత కలిసిమెలిసి ఉండాలి, కొట్లాడద్దు అయ్యా. ఇంక ఒళ్ళు ఒక్కటొక్కటే దింపొస్తుందా అంటే అమ్మమ్మ నించురా ఏమట్లే ఒక్కటొక్కటే దింపొస్తుందా వద్దుటి నిలవండి. పెద్దమ్మా మాయ 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 మళ్ళీ మీ నాయనతో తెలియదు కానీ పెద్దమ్మ నువ్వు తాత దగ్గర రా. అమ్మమ్మ నువ్వు జరిగే ముగ్గురు పడతారా కుర్చీలు ఉంటే? ముగ్గురు పట్టారు. పడతారా ఒక్కరొక్కరు? మాట్లాడు మీ నాయనతోటి. మాట్లాడదా నాయనా? ఇటు మళ్ళీ చెప్పు, ఏం కాదు. నాయనా మీ నాయన పేరు ఏం పేరు? శివయ్య. మీ అమ్మ పేరు? వెంటమ్మనా? నువ్వు నాయనా నీవు మీకు ఇద్దరు తమ్ములు ఉండేనా? ఇద్దరు ఇద్దరే చచ్చిపోయారు, నీతో ముగ్గురా? ఇద్దరు తమ్ముడు చచ్చిపోయారు కదా? మీ నాయన చచ్చిపోయిండు, మీ అమ్మ చచ్చిపోయింది, మీ తమ్ముడు చచ్చిపోయారు. నిన్ను మీ నాయన ఇష్టం పోయింది కదా?
కెరిసిపల్లెకు కెరిసిపల్లె కాడ మీ మరదల్లి రాదింది కదా నిన్ను? ఎన్నేళ్ళు ఉన్నావు ఆడ? ఎన్నేళ్ళు ఉన్నావు? పెళ్ళి అయిందాక 20 ఏళ్ళు ఉన్నావు. మీ మరదల్లి మస్తు బాధ పెట్టింది కదా నిన్ను? భూమి మంచిగా పెట్టలే కదా? కాపళ్ళు నీ కడుపు చూసిర్రు కదా? కాపళ్ళే మంచిగా సాధిండ్రు కదా? అల్లే సాధిండ్రు. అమ్మ కూడా అలా నాయన చచ్చిపోయేటప్పుడు 7 ఏళ్ళు ఉందట. 7 ఏళ్ళ పిల్లను పెళ్లి చేసిర్రట. అమ్మ కూడా 14 ఏళ్ళు మారత్తం ఇలా కాపురం చేసింది. మిమ్మల్ని కడుపుకు చంపి మీకు గుడ్డకు చంపి మిమ్మల్ని మస్తు బాధలు పెట్టింది కదా మీ మరదల్లి? బాధలకు ఎగలేక మళ్ళా మీ పుట్టినూరుకి వచ్చినవా? ఎలిబెర్త్కి వచ్చి మళ్ళీ మీ కాకయ్య తన కాపురం చేసినవా? ఎన్నేళ్ళు చేసినావు? 2 ఏళ్ళు చేసినావు. 2 ఏళ్ళు మీ కష్టమంతా దీన్ని మీకు అన్యాయం చేసి పంచాయతీ చేసిండా మీ కాకయ్య మాలమారిగాడు? ఆడి నుంచి గుడి చేసుకున్నావా? గుడి చేసుకొని నువ్వు కష్టం చేసి కాపురం చేసినవు. నీకు సంతానం లేకుంటే అయిలేను పోయినవా? సంతానం అడుకొచ్చుకున్నావా? 2 కొడుకులు 5 బిడ్డలు తెచ్చుకున్నావు. ఒక అన్న చనిపోయిండు, ఒక అక్క చనిపోయింది. ఒక అన్నుండు, మేము 4 అక్కజల్లలో ఉన్నాం. నీకు తోడబుట్టిన వాళ్ళు లేరు, అన్నలు లేరు, తమ్ముళ్ళు లేరు, అక్కలు లేరు, చెల్లెండ్లు లేరు. నీ కడుపులో పుట్టిన వాళ్ళమే 4 బిడ్డలు, 1 కొడుకు మిగిలినాం. మా కడుపులో పుట్టిన పిల్లలు కుటుంబం ఉమ్మడి కుటుంబం అయినాము నాయన. మమ్మల్ని చూసి నీ కండ్ల సాల్వలు వాసినాయి. లాస్ట్కు నీ మనవడు నీ మనవరాలు కూడా మీ నాయన కాడికే పోయిండ్రు. నీవు పండు మక్కినావు నాయన. నువ్వు 95 ఏళ్ళు ఉన్నావు. మేమేం చేయలేకపోతున్నాం. మా మనసు బాధ అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం నాయన? 90 ఏళ్ళు అయిపోయినాక నీకు ఆలోకమే దేవలోకం. దేవలోకాన నీకు ఒక శివుని పూజ చేయాలి శివుని కాడ. నా పిల్లలంతా మంచిగా ఉండాలి, కష్టాలు తొలగిపోవాలి నాయన, మేము మంచిగా ఉండాలి నా పిల్లలు అని నువ్వు ఆ భగవంతుని ప్రార్థించాలి. నువ్వు ధర్మలోకం వెళ్ళిపోవాలి. నీకు పూలమంతం నాయన. నీది అంజనేయుల బలం. మస్తు కష్టం చేసినావు. నువ్వు చుట్టేడు బలగాన్ని అందరిని దాదుకొచ్చినావు. నీ అత్తగారు బలగాన్ని అందరినీ రక్షణ చేసుకొచ్చినావు. చుట్టూనంతే సట్ అయిండ్రు, సట్టుంటేనే చుట్టూ తిరిగిండ్రు. ఇవాళ చేతుల బెల్లం లేకుండా అయ్యిండ్రు. ఏ బాంధిస్తులు కనొస్తలేరు. బలం ఉన్న అన్ని రోజులు నీ కష్టం అందరు తిన్నారు నాయన, అందరు తిన్నారు. ఇవాళ ఎవరు కాకుండా అయ్యిండ్రు. ఎవరితో అవసరం లేదు మనకు. నీ కడపలు పుట్టిన పిల్లలే మనవలు మనవరాన్లు ఉమ్మడి కుటుంబం అయినాం నాయన. నువ్వు ఎన్ని వద్దులున్నా నీకు అక్కడ స్వర్గలోకమే. ఇక్కడ మనకేం లేదు. నీ ఆత్మ ఉన్నంత వరకే నీ బలగాం నీ బంధిస్తున్నాం. ఆడి నుంచి నువ్వు దేవుని బిడ్డవు నాయన. నువ్వు దేవునికి ఒక కొడుకు. నువ్వు ఏం భయపడొద్దు, బాధపడొద్దు. మీ నాయన, మీ అమ్మ, మీ 2 తమ్ములు, నీ మనవడు మల్లేశ, నీ మనవరాలు వరమ్మ, మీ తండ్రి, మీరు అందరూ అక్కడ ఒక్క కుటుంబం అయి ఉండుండ్రి. నిమ్మతం చేసుకోవాలి. భయపడొద్దు నాయన. నిన్ను ఇచ్చిన భగవంతుడు తీసుకుపోయి నిన్ను సేవకు పెట్టుకుంటాడు. శివుని పూజ, లింగ పూజ చేయాలి. అయిలేను పోయి అడుకొచ్చుకున్నావు ఈ సంతానాన్ని. ఎన్నో కష్టాలు పడ్డాం మేము, ఎన్నో బాధలు పడ్డాము. ఎండబోయే వారిని నీరకు తీసినావు. కడిపిసారి కాపురం ఒకళ్ళు మెత్తగా చేసినావు. ఒకరికి నువ్వు ద్రోహం చేయలేను ఆయన. నువ్వు ఎన్నో పుణ్యాలు చేసినావు. పుణ్యం చూసుకున్నా కానీ ఆ భగవంతుడు మాకు పాపమే ఒడిగాడుతుండు. ఆ పరమాత్మనికే తెలుసు. ఆ శివుని జాంతం చేసి ఆ శివాలయంలో నువ్వు శివ పూజకుడు పూజారి అయి ఉండాలి నాయన. నువ్వు భయపడొద్దు. నా పిల్లలు, నా చెల్ల పిల్లలైనా, అక్క పిల్లలైనా, ఆ చెల్ల పిల్లలు, అన్న పిల్లలు, మనమంతా కుటుంబం, ఉమ్మడి కుటుంబం. చిన్నమ్మ పిల్లలైనా, చిన్నమ్మైనా, మీ అత్తగారిని కూడా మస్తు రక్షణ చేసినావు నీ బలం ఉన్నాగా. ఇవాళ ఎవరు కాకుంటాను రా నాయన. సరే, రెక్కలు కట్టుకున్న అన్ని రోజులే చుట్టూ బాంధవులు. రెక్కలు ఎరిగినాక ఎవడు కాడు. విన్నావా? నువ్వేం భయపడొద్దు. మేమందరం మంచిగా ఉంటాం. ఏ బిడ్డ మీద బెంగపడొద్దు. మేము అన్ని కష్టాలు వెళ్ళబోసుకున్నాం. ఈ కాడికి వెళ్ళి మేము ఎవరు తెలుగుతో 4 బత్తం కానీ మా కొరకు నువ్వు బెంగపడొద్దు నాయన. నేను చెప్తున్నా. సరే, అన్నకు ధైర్యం అని చెప్పు. మళ్ళా నువ్వు
దేవలోకం నుంచి దేవునితో కొట్లాడి సోములు గాని కడుపులో మళ్ళా తిరిగిరా. సోములు గాని కడుపులో పుట్టాలే. మీరు చెరవరు కూర్చున్నారు ఇక బాబా మరదలు మీరు కూర్చుందిరా. తాత ఫోటో దిగుతారు, తాత ఫోటో దిగుతారు, తాత పొచ్చి నిలబడతారు. ఫోటో దిగవా మన తాత కాడ నిలబెట్టుకో. నీవు కానీ రాలే కలకాయ ఆట నిలబెట్టుకుంటే నీళ్ళు అక్కేనా చేతులు మంచి పట్టు. మామయ్య కాయ ఫోటో నీళ్ళు తెస్తాను గిలాసం తెచ్చుకున్నాయి. మామయ్య కాదు నీళ్ళు తాగుతుంది కానీ మామయ్య ఫోటో దింపుతుంది మంచిగా చూడు. మామయ్య అను మామయ్య అనమ్మ ఊడగాని మమ్మీ చాలా తీస్తావా? నువ్వు కూడా ఒక మాట అను. చేతిలో చేయి పెట్టు. చేతులు చేయి పట్టుకో, చేయి పట్టుకోండి. కూర్చో కూర్చోండి, చేయి పట్టుకో. నువ్వు ఆ చేయి పట్టుకో. నువ్వు కాలు మొక్కు ఇప్పుడే పెద్దమ్మా. మీ ఆయన కాలు మొక్కు. నేను చేయి పట్టుకుంటా. వదిలి ఉంటే పట్టించుకోదు నీ చెరవ రోజు కానీ అన్నను పట్టించుకుంటాం. కళ్ళు మంచిగా తెస్తున్నాయి. ఇక్కడ చూడు చికెన్కాయ. ఇట్లా అన్నీ పడుతున్నాయి ఫోటోలని మిసాలు. మామయ్యాను తాతయ్యాను తాతను వెళ్తూ అప్పుడు భయపడుతుంది. ఏం మనుషులేనా మీరు? పిచ్చి ముందా మాకు వస్తానే లేదేంరా నాగారం. నువ్వు ఇట్లా పెద్దాం పట్టుకో చేతులు. కొంచెం ఫోన్ చేసినావు రమ్మని. హలో అమ్మాయిరా ఏమద్దని చెప్పు, ఏమద్దని చెప్పు. తీసుకొని పోతున్నాను. వెళ్ళిపోతుండు వచ్చినా పొద్దుస్తుంది. వెళ్ళిపోతున్నాం.
ఏంటండి తలకాయ వడబడతా తిన్నగాని పూరి బాయ్ కాడ పోయినా పొద్దుగా మరి నాకు అప్పుడు పోయినావు నేను వాస కాడ పోతే ఊరికి అమ్మగారింటికి పోతుంది అన్న ఊరికి అమ్మగారింటికి పోతుంది అన్న అన్ని ఇద్దరు ఇద్దరు నువ్వు సూరి దిగుతావా ఇద్దరు దిగొద్దా అతను చేయబట్టుకొని చెరువు దిగుదురండి నువ్వు ఇట్లా కాలు పట్టుకోను కూర్చోండి కాలు పట్టుకో బుజ్జమ్మ ఇక్కడ నిలబడను నిలబడు నాయన తాత మీరు జరాదు నువ్వు అక్కడ కూర్చో నువ్వు అక్కడ కూర్చో అని ఇద్దరు అంటే ఒక గంట సేపు అయినా అదే పైన 2 కలరా అదే తాత పొడవు దిగుతుంది దూరం ఉండు కూర్చో నువ్వు కూడా వాడుతూ కూర్చోనండి తాత కాడ కూర్చో అసలు కూర్చో తాత కాళ్ళు ఉన్నాయి ఎత్తుందిరా అట్ట నిలబడు ఫోటో మంచిగా దిగుతున్నారు మహాలక్ష్మి నువ్వు మళ్ళీ చేతిలో చేయి పెట్టు ఎట్లా మామలా వచ్చింది ఈ చేయి పట్టుకో ఈ చేయి తువాలన్న ఏమవుతుందారా నాన్న తప్పు బిడ్డ ఓడగుంది కాదు ఎక్కడ దగ్గర ఒక తువాల ఇక్కడ చూసేది మనమే కానీ మంది చూస్తారా ఈ కారం కొడతారా ఈ కారం ఏంది ఈ కారం మన దగ్గర ఉంటాయా తువాలు ఇక్కడ అయ్యా అన్న తీసుకపోతాడు ఫోన్ తీసుకుపోతాడు డిస్కులు అయితే తీసుకోపోడు ఏం చేసుకుంటాను మామూలు మళ్ళీ ఒకసారి దింపరు అప్పుడు బొడగున్నది పడతానే ఉంటుంది ఇలా నేను తగ్గంత పడుతున్నాను అంతా దగ్గు ఇప్పుడే వస్తుంది కళ్ళు జరుగుతా గుళ్ళు ఉంచుకోపోతున్నా పెళ్ళేదాకా నన్ను బతకదంటే బతక ఆగు కూడా తీసుకుంటాడు కదా
చూసి మన ఫోటోలు తీద్దామా వీడియో తీద్దామా? సార్లే మామ. యాదగాడు తినిండా మొన్న నీతో వచ్చి పోడువా? యాదగాడు నా చారపు యాదగాడు అండాలక్క వచ్చిన్నాడు. వచ్చిర్రా? వచ్చిండా? ఒక దశరికాడు దిగలే. దశరథ యాదగిరి మీరు బాగుండు బిడ్డ అను ఊటగాను. దశరథ యాదగిరి అను. అప్పుడు అందులో చెప్పిండే అందరు మంచిగా ఉండరు బిడ్డ. పద్మ అందరు బాగుండ్రు బిడ్డ. స్వరూప అండాలు మీ కుటుంబం అంతా మంచిగా ఉండదు. ఇప్పుడు ఆయన కోరుకోలేదు కానీ సంగిచెట్టు ముత్యాలు బాగుండండి మీరు అన్నాడు. అన్న కూడా అన్నాడు. అందరు అనిపించారు మంచిగా అనిపిస్తా. మాటలే వస్తాయి కదా వీడియో మొత్తం సినిమా తీసినట్టే వస్తుంది. మాటలు పడతాయి కదా మేము లేవు కదా. మరి రావద్దు. మీ అమ్మకి గందికానే పొద్దుడు సంది ఫోన్ చేసినాం 10 రూపాయలు పెట్టి. అనాహన మాట కూర్చుంటే మీ అమ్మకు పానం వచ్చిన పెద్ద ముస్తుందా? రాకటి వచ్చి ఇక చాలు. ఇగో ఒకటి పోటుకుందిరా ఎట్లా తీస్తాను ఆయన మా కుటుంబం ఉందిరా ఇంట్లో ఒక్క అంటారా పెట్టినాడు. మనం ఫోటోలు దిగుదాం వీడియో వద్దులే. వీడియో కూడా ఉండరా? వీడియో కూడా ఉండదు. మీరు ఇల్లు ఇద్దరు ఇటు వస్తే స్టాప్ అవుతుంది. స్టాప్ అంటే మొత్తం అయిపోతుంది. పాజ్ వస్తే పౌజులు ఉంది. ఇప్పుడు పొజిషన్ ఇప్పుడు ఉన్న కండిషన్ చెప్తుంది. అదే వెనక చూస్తుంది. నేను చెప్తా నాకు చెప్తా నువ్వు కూర్చో నేను చెప్తా. ఒక్కలొక్కలు తీసు పైకి వస్తున్నామో జూమ్, కిందకి వస్తే జూమ్ తీసేస్తున్నాం మనం. సి వస్తే క్యాన్సల్ సి కాదు దానిపైన ఇద్దరు దిగాక నువ్వు మన ఇద్దరం దిగుదాం. మళ్ళీ పాజులు ఉంది. ఇప్పుడు అయిపోయింది రికార్డింగ్. నువ్వరా నువ్వు చెప్పరా? నేను నెక్స్ట్ కూర్చుంటా. నువ్వు మళ్ళీ 6 దిగాలి నువ్వు కూర్చున్నప్పుడు. అంతే కదా. బ్యాటింగ్ అరే క్లోజ్ అవుతుంది. స్టాప్ వచ్చేది మామయ్య కాయ చూడమ్మా బొమ్మ మంచిగా అయింది. రెడీ అయింది. మామయ్య కాయ ఇక్కడ మీరు అక్కడిక్కడ చూడకుండా మీ కాయ చూస్తున్నది. నోరు మూసి మామయ్య మామయ్య తాత నవ్వు తాత నవ్వు నాయన నవ్వుతావే. ఏమి నవ్వుతాడు? వాసుదేవ వాసుదేవ లేడు. నువ్వు నవ్వరు అదమ్మా. నవ్విపోయి కాదు కదా బాబు ఇప్పుడు. ఎట్లా ఎప్పుడు వస్తాడు? అప్పుడు అప్పుడు చేసినప్పుడు గిట్టు చూడు గట్టిగా గట్టిగా వాళ్ళ ముఖాలు కాదు మా ముఖాలు చూడు.
3 hours 3 గంటలు ఎన్ని గంటలు 25 నిమిషాలు అంతే. వీడియో నమ్మటం నేను ఫోటో అని పోసేస్తున్నా ఏంటి ఇంతసేపు కూడా కనిపిస్తుంది ఫోటోలు తర్వాత కొట్టేసా వీడియో ఉంటే అలానే తీసుకోవచ్చు. మీ సోనాను ఉంటే మీ చెల్లు ఉంటే దించుగా అమ్మ. ఇక బంద్ చేయనా ఇంకొకసారి ఇంకొకసారా దగ్గర తలకాయ పెట్టు గట్టినే ఉండు. నువ్వు కూడా కళ్ళు మూసుకో ఇద్దరు నిద్రపోయినట్టు ఉంటుంది. అక్కడ మీరే చూడతారు మీది చూడతా అట్లా నాయనా నన్ను భుజాలని తెచ్చుకొని తిరిగినావు కాదు కాదు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నేను పోకపోతే నీ అమ్మడే ఉండేది నేను కదా ఎంత ఇచ్చిపెట్టి వచ్చినా ఉండకపోయేది నీ వెంటనే ఉండేది. నువ్వు అయ్య బిడ్డవా? నేను అయ్య బిడ్డని. మీతో అంటే అమ్మ బిడ్డలా? అవును. మా అమ్మ ఇక్కడ నేను ఉండకపోయేది. ఈ అన్న? మా అన్న నేను ఇక్కడ ఉండేది. ఈ అన్న నువ్వేమో అయ్య కొడుకు, అయ్య బిడ్డ అయ్య కొడుకు. ఇక వాళ్ళ ముగ్గురేమో అమ్మ బిడ్డలా? ఇక అందరూ అయ్య బిడ్డలే కానీ నేను అట్లా ఉండేది ఎక్కువ. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అచ్చిపట్లేదు అనమాట. లేదు నాకు. అయ్య ఇల్లు అచ్చిపాటు, నాయనమ్మ వాళ్ళ ఇల్లు. అన్నం పెట్టలేదండి ఏంటి బాబు బంద్ చేస్తున్నా. 9 గంటలు